Hi friends, welcome to Rapid Review. Here is the review of the movie Abraham Wozler. స్టారింగ్ జయరామ్ గారు అండ్ మమ్ముట్టి గారు. రీసెంట్ గానే మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమాని ఇప్పుడు తెలుగులోకి కూడా డబ్ చేసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి సినిమా ఎలా ఉంది అనేది డీటెయిల్ రివ్యూలో చూద్దాం. సినిమా స్టార్టింగ్ లో హాస్పిటల్లో వరుస హత్యలు జరుగుతున్నట్లుగా చూపిస్తారు. ఆ హత్యలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ సినిమాలో నచ్చిన విషయాల గురించి చెప్పాలి అంటే లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా జయరామ్ గారు, అలానే చిన్న రోల్ అయినప్పటికీ మమ్ముట్టి గారు కూడా యాక్టింగ్ తో అదరగొట్టేశారు. అలానే సినిమా స్టార్ట్ అయిన ఒక 15 మినిట్స్ నుండి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఓకే, ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని రొటీన్ గా ఉన్నాయి, బట్ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ మూవీలో అంతకన్నా కొత్తగా ఏముంటాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మెడికల్ స్టూడెంట్స్ పార్ట్ కొంత బాగుంది, కొంత బోర్ గా అనిపించింది. బీజిఎం కూడా బాగుంది. ఇక ఈ సినిమాలో నెగటివ్స్ గురించి చెప్పాలి అంటే స్టోరీ రొటీన్ గా అనిపించింది. వరుస హత్యలు, పోలీసుల హత్యల్ని ఇన్వెస్టిగేషన్ చేయడం అంతే. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్ని కూడా కొన్ని చోట్ల కన్ఫ్యూజింగ్ గా అనిపించాయి. ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక ఎవరు ఏ క్యారెక్టర్ చేశారన్నది కొద్దిగా కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. సినిమాకి సంబంధించిన ట్విస్ట్లన్నీ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ లోనే అయిపోయాయి. ఇక అక్కడి నుండి ఫ్లాష్ బ్యాక్, వెంటనే క్లైమాక్స్. చాలా హడావిడిగా సినిమాని ఎండ్ చేశారన్న ఫీలింగ్ కలిగింది. మధ్య మధ్యలో ఏవేవో కొత్త కొత్త పేర్లు, దాని వల్ల కన్ఫ్యూజన్. ఈ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంది. స్టార్టింగ్ లో వచ్చిన ఒక సీన్ కి లాస్ట్ సీన్ లో క్లారిటీ ఇవ్వడంతో సెకండ్ పార్ట్ కూడా ఉంది అని అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే అబ్రహాం వోజ్లర్ రచ్చలేపే థ్రిల్లర్ అని చెప్పలేం, కానీ ఒకసారి ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 6/10. మరి చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.